హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా మనం ఏం చేయబోతున్నామో. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ 65 ఈరోజు రెడీ చేయబోతున్నాము. ఇది మనకి సైడ్ డిషెస్గా పప్పు సాంబార్ చేసుకున్నా లేదా స్నాక్ లాగా పిల్లలైతే ఉట్టిగా అలా ఇష్టపడి తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చికెన్ 65 ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు మీకు కొత్తగా ఈ ఆలూ 65 చూపిద్దామని వచ్చేసాను. మరి చాలా సింపుల్గా దీన్ని మనం రెడీ చేసేసుకుందాము చాలా తక్కువ టైంలో. మరి దీనికి ఏమేం కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా చూసేద్దామా. ముందుగా ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోండి. బాక్సులుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కడిగి ఆ తడి ఉన్నప్పుడే మనం మిగతావన్నీ కలుపుకోవాలి. కడిగేసి వాటర్ వంపేసి ఇలా పెట్టుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ పచ్చికారం దీన్ని యాడ్ చేసేసుకోండి. పచ్చి ముక్కలే ఇవి, ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కావాలంటే చూసి యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ వద్దు, మరి ఎక్కువైపోతే బాగోదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది ధనియా జీరా కలిపి పౌడర్ చేసిన పౌడరు, దీన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం వేయాల్సింది కార్న్ఫ్లోర్. మరి మనం ఆలూ 65 చేయాలంటే మరి ఇది ఉండాలి కదా. ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు తీసుకున్న పొటాటోస్ని బట్టి వీటిని యాడ్ చేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలరు, మరి కలర్ఫుల్గా ఉండాలి కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. కలిగి పట్టేటట్టు ఇలా చేత్తో కలిపేసుకోండి. మనం చికెన్ పకోడీ అవి వేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకా వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ ఎగ్ వేయక్కర్లేదు, పెరుగు వేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇలా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోండి చాలు. మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఆయిల్లో వేసేసుకోవచ్చు. దీన్ని ఇలా కలిపేసాం కదా, చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. చూద్దాం ఒకసారి కొంచెం హీట్ ఎక్కిందో లేదో. సరే, ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంగా ఆయిల్లో వేసేసుకోండి. ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని నూనెలో సరిపడినంత వేసేసుకొని 1 నిమిషం కలపకుండా అలా వదిలేసేయండి. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే చక్కగా స్టిక్కీగా వాటికి ఆ పౌడర్ అంతా అతుక్కొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. 5 నిమిషాల తర్వాత వాటిని పక్కకు కదుపుదాము. చూద్దాం ఒకసారి. చూసారా, చక్కగా ముక్కలుగా ఫ్రై అవుతుంది కదా. కలర్ఫుల్గా మనకి ఆలూ 65 రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ నచ్చని వాళ్ళు ఇలా వెజ్లో కూడా 65 రెడీ చేసేసుకోండి. టేస్టీగా తినేయచ్చు. మరి ఇంకొంచెం సేపు దీన్ని ఫ్రై అవనిచ్చి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. 5 నిమిషాలు అయిపోయింది. ఒకసారి చూద్దామా. చూసారా, ముక్కలుగా అవే ఫ్రై అయిపోయి మనకి చక్కగా పైకి లెక్క వచ్చినాయో. విడిగా పొడిగా మనకి పొటాటో 65 రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతావి కూడా ఇలాగే వేసేసుకుందామా. మనం కలిపి పక్కన పెట్టుకున్న పొటాటోస్ అన్నీ వేసేసుకున్నాం కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదే వేడి మీద కొన్ని జీడిపప్పులు కొంచెం గార్నిష్ కోసం లైట్గా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి వాటి మీద వేసేసుకున్నాము. లైట్గా జీడిపప్పును కూడా ఇలా గార్నిష్ చేసేసుకొని కొంచెం కరివేపాకు ఆ వేడికి సరిపోతుంది. ఆ వేడికి కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి
దీంట్లో వేసేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి దీన్ని కూడా వేసేసుకుందాము. చూసారు కదా, సింపుల్గా మనం ఆలూ 65 రెడీ చేసేసుకున్నాము. టేస్టీగా క్రిస్పీగా మనకి ఆలూ 65 రెడీ. వీడియో నచ్చింది కదా మీ అందరికీ? సింపుల్గా ఉంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి పొటాటోస్ తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీలా కాకుండా ఇలా చేసేయండి. హోటల్ స్టైల్లో మనమే ఇంట్లో ఆలూ 65ని రెడీ చేసేసుకోవచ్చు. ఎందుకండి ఎవరికో డబ్బులు పెట్టి బయట నుంచి తెచ్చుకొని తినటం అవసరమా? మనమే సింపుల్గా, అరే ఇంత తేలిక, ఇంత సింపుల్ అయిన రెసిపీస్ని మనం బయట ఎంతో డబ్బులు పోసి కొని తెచ్చుకుంటున్నాము ఎందుకు అని అనిపిస్తుంది కదా. మరి ఇంకా ఇంతకన్నా సింపుల్ రెసిపీస్ అన్నీ మీ అందరికీ నేను చేసి చూపిస్తూ ఉంటాను. సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే విధానంలో కూడా చెప్పి మీ అందరికీ చూపిస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.